చూసిన సినిమా మళ్ళీ ఈరోజు వచ్చి ఐమాక్స్లో చూసిన. నేను మార్చిన ప్లేసెస్ మొత్తం వేరేమో కానీ సినిమా మాత్రం ఒక్కటే కంటెంట్ ఒక్కటేలాగా అసలు బోరే కొట్టట్లేదు బ్రో. సాయి పల్లవి మీద ఒట్టు, నాగ చైతన్య కెరియర్లో ఇది పెద్ద హిట్ మామ. సాయి పల్లవి సినిమాలో దేవతలా ఉంది. ఆ తాండవం ఆడుతుంటుంటే సాయి పల్లవి డాన్సర్ అనుకున్నా బ్రో. మన చేతుబాబు తగ్గేదేలే అన్నట్టు చేసిండు. అసలుకి చెప్తున్నా కదా, పవన్ కళ్యాణ్కి ఖుషి సినిమా ఎలానో, మహేష్ బాబుకి పోకిరి సినిమా ఎలానో, మా నాగ చైతన్య బాబుకి తండల్ అనే సినిమా అలా ప్రతి ఒక్కడు చాలా మాట్లాడిండు. అరే అందరూ పాన్ ఇండియా మూవీ ఇటు కొడితే మీ ఓన్కి ఏంద్రా నార్మల్ సినిమా ఇటు కొట్టలేకపోతుండని చెప్పేసి అన్నారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ప్రభాస్, అల్లు అర్జున్ ఏ రేంజ్కి అయితే పాన్ ఇండియా స్టార్ అయ్యారో, నెక్స్ట్ నుంచి మా చేతుబాబు కూడా దాంట్లో ఉంటాడు. కలెక్షన్లు మొత్తం దుల్లా కొట్టేస్తాడు బ్రో. అసలుకి ఏమన్నా ఉందా బ్రో సినిమా? అసలుకి ఆ పాకిస్తాన్ కుక్కల్ని కొడతాడు బ్రో మనోడు. అరే రే రే ఆ థియేటర్లకు దూరి కొట్టాలనిపిస్తుంది నాకు కూడా, అంత ఉంది బ్రో. కానీ ఒక్కటి పాకిస్తానోడు మన సాయి పల్లవికి, మన నాగ చైతన్యకి ఫోన్ ఇచ్చి మాట్లాడమంటాడు. అప్పుడు అంటాడు మావాడు, నేను ఇలా మాట్లాడాను నా బుజ్జి తల్లితోని నేను ట్రైన్ దిగి ఉరికి 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 క్లాక్ టవర్ పైకి ఎక్కి దానిపైన ముద్దిచ్చి దాని నుదుడిపైన ముద్దిస్తే అప్పుడు నా బుజ్జి తల్లితో మాట్లాడున్నట్టుందే. అందుకనే మావాడు అన్నాడు బ్రో, దద్దా గుర్తెట్టుకో ఈ పాలి ఆట ఇప్పుడు తప్పేదే. ఫిబ్రవరి 7 తారీఖు అంటే ఈ రోజు నుంచి బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం రాచులమ్మ జాతరే దుల్లా కొట్టేస్తాడు బ్రో. ప్రతి ఒక్క సీన్ మీ రూపాయి మంచి వాల్యుబుల్ అవుతుంది బ్రో. ప్రతి ఒక్క కుక్క అంటది వాడేంది వీడేంది అని చెప్పేసి. మీకు దమ్ముంటే ఒక్కసారి ఈ సినిమాకి వచ్చి చూడండి బ్రో. నాగార్జున కొడుకని ఎవరన్నారు బ్రో? నాగ చైతన్యని నాగార్జున కొడుకని ఎవరన్నారు? ఒక చేపలు పట్టేటోడు ఒక ఇంట్లో ఒక ఎట్లుంటాడో సేమ్ అట్లా ట్రైన్ అయి ఉండు. అసలుకి ఆయన డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ బ్రో. ఆయన ఫ్యాన్గా ఉండడం ఫస్ట్ టైం ఒక ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది నాకు. జై నాగ చైతన్య.